సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। మన అందరినీ బాబా మరియు గురుదేవుల చల్లని అనుగ్రహ వెన్నెలలో ఆనందింపచేసే గురు పూర్ణిమ మహోత్సవాల వేడుకలలో సాయిపథంలో ఆరోగ్యపథం కార్యక్రమానికి గురుబంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం చర్చించుకుంటున్న అంశం కోవిడ్-19 మరియు కోవిడ్ అనంతర సమస్యల చికిత్సలో హోమియోపతి వైద్యం యొక్క ప్రభావశీలత, అంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హోమియోపతి ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్-19 అండ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. గత సంవత్సరం కోవిడ్ పాండమిక్ ఇండియాలో మొదలైనప్పటి నుండి ఎంతోమంది ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో కోవిడ్ బారిన పడి ఆరోగ్యపరంగా, మానసికంగానే కాక ఆర్థికంగా కూడా అనేక కష్టాలకు, నష్టాలకు గురి అయ్యారు. అంటే మనకు వస్తే ప్రత్యక్షంగా మనం బాధితులం, ఇతరులకు వచ్చినప్పుడు వారిని, వారి కష్టాలను చూస్తూ పరోక్షంగా బాధితులం అయ్యాము. ఇటువంటి విపత్కర సమయంలో ఎంతోమంది గురుబంధువులు కోవిడ్తో బాధపడుతున్న తమకు తెలిసిన వారికి, చుట్టుపక్కల ఉన్నవారికి, లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక వలస వెళుతున్న కూలీలకు భోజన సదుపాయం కల్పించడం, తమకు చేతనైన సహాయం, సహకారం అందించడం, ఇల్లు గడవని వారికి ప్రతి నెల ఆర్థిక సాయం చేయడం, హాస్పిటల్ బిల్లులు కట్టలేని వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం, కోవిడ్తో బాధపడుతున్న వారికి అవసరమైన సరుకులు ఇంటికి తెచ్చి ఇవ్వడం, వారి అవసరాలు చూడడం, మందులు తెచ్చివ్వడం వంటివి చేశారు. అదేవిధంగా ఎన్నో సత్సంగ కేంద్రాలలో గురుబంధువులందరూ కలిసి కోవిడ్తో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఆహార పొట్లాలు, కూరగాయలు, సరుకులు అందించడం మొదలైనవి చేశారు. షిరిడీలో సాయిబాబా సంస్థాన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడంలోనూ, రోగులకు అవసరమైన అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేయడంలోనూ సాయిబాబా ఫౌండేషన్ పాలు పంచుకుంది. అంత మాత్రమే కాదు, ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బిగిస్తున్న కోవిడ్ మహమ్మారి త్వరగా సమసిపోవాలని, కోవిడ్ బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆన్లైన్ సత్సంగాల ద్వారా, సాయి కనెక్ట్లో ఎక్స్పీరియన్స్ షేరింగ్లు మరియు సాయి నామం ద్వారా నిరంతరం బాబా, గురుదేవులను ప్రార్థించాము, ప్రార్థిస్తున్నాము. సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయపడాలన్న సదాలోచనతో సాయిపథం హోమియోపతి డాక్టర్లు, కొందరు గురుబంధువులు వాలంటీర్లుగా ఏర్పడి సాయిపథం కోవిడ్-19 ఉచిత హోమియో హెల్ప్ లైన్ను ఏర్పరచడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ ద్వారా కోవిడ్ లక్షణాలున్న ఎవరైనా ఫోన్ చేసి తమ లక్షణాలను వివరించినప్పుడు వాళ్లకు హోమియోపతి వైద్యపరంగా తగిన చికిత్సను సూచించడం జరిగింది. అలా ఎందరో కోవిడ్ బాధితులు ఈ హెల్ప్ లైన్ను ఉపయోగించుకుని త్వరగా రికవర్ అయ్యారు. ఇది మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం. ఇలా కోవిడ్ బాధితులకు సహాయం చేయడం కోసం మనకు చేతనైన మార్గాలలో మనం ఎంతో కృషి చేశాము. కానీ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూస్తే అది సముద్రంలో నీటి బొట్టేనని అనిపించక మానదు. ఇంకా మనం ఏం చేయగలం అన్న ప్రశ్నకు సమాధానమే ఈనాటి మా ఈ ప్రెజెంటేషన్. కోవిడ్-19 లాంటి ప్రమాదకరమైన వ్యాధులలో హోమియోపతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. ఎంతటి కాంప్లికేటెడ్ కేసులలోనైనా దీనిని వాడుకొని సులభంగా ఆరోగ్యవంతులు కావచ్చు. ఈ విషయం సామాన్య ప్రజానీకానికే కాదు, ఎందరో విద్యావంతులకు కూడా అవగాహన లేకపోవడం దురదృష్టకరం. హోమియో వైద్యం గురించి తెలిసిన వారు కూడా ఈ వైద్యాన్ని కేవలం వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా కానీ, లేకపోతే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్
పరిష్కారానికి కానీ పరిమితం చేస్తున్నారు. ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా కోవిడ్ నుండి బయటపడవేయగల హోమియోపతి అనే ఉత్కృష్టమైన మార్గాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం హోమియోపతి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, కోవిడ్-19 మరియు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్లలో దాని ఎఫికసీ ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ తెలుసుకుందాం. హోమియోపతి అనేది జర్మనీ దేశంలో శామ్యూల్ హానిమన్ అనే మహాశయుడు సుమారు 200 ఏళ్ల క్రితం కనుగొన్న ఒక వైద్య విధానం. హోమియో వైద్యంలో చికిత్స అన్నది వ్యాధికి జరగదు, వ్యక్తికి జరుగుతుంది. వ్యక్తికి వ్యాధి తగ్గేలా చేయడం కంటే ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యం కలిగి అసలు జబ్బులన్నవే లేకుండా చేసే ప్రక్రియే హోమియో. హోమియోపతి మందులను పొటెంటైజేషన్ అనే ఒక ప్రత్యేక విధానంలో తయారు చేయడం వల్ల వాటి శక్తి అనేక రెట్లు పెరిగి అతి స్వల్ప మోతాదులో అవి వ్యాధులను నయం చేయగలుగుతాయి. ఈ మందులు అతి సూక్ష్మ ప్రమాణంలో ఉండి మన శరీరంలోని ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ అనే దానిని స్టిమ్యులేట్ చేస్తాయి. తద్వారా శారీరక మానసిక రుగ్మతలను ఇవి శాశ్వతంగా పోగొడతాయి. ఉదాహరణకు ఏదైనా వైరల్ ఫీవర్, టైఫాయిడ్ మరి ఏ ఇతర ఇన్ఫెక్షన్ వచ్చినా హోమియోపతి మందులు శరీరంలో ఆ బ్యాక్టీరియా లేదా వైరస్లను నేరుగా వెళ్ళి చంపవు. మన శరీరానికి దానంతటదే వాటిని నివారించుకునే సామర్థ్యాన్ని కలిగిస్తాయి. హోమియో వైద్య విధానంలో వ్యాధితో ఉన్న వ్యక్తి యొక్క శారీరక మానసిక లక్షణాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మందుని ఎంపిక చేస్తారు. ఎందుకంటే శరీరంలో మైండ్ అన్నది ఒక అత్యున్నత కేంద్ర వ్యవస్థ. అక్కడి నుండి చికిత్స మొదలు కావాలన్నది హోమియో విధానం. అందుకే శరీరం నుంచి కాకుండా మనసు నుంచి కూడా వ్యక్తికి రోగ విముక్తి జరగాలన్నది హోమియో సిద్ధాంతం. ఇదే హోమియో ప్రత్యేకత కూడా. ముందుగా చెప్పుకున్నట్లు ఒక జబ్బుకు మందు వేసి అణచడం కంటే అసలు ఆ జబ్బుకు కారణమైన అన్ని అంశాలను శరీరం నుండి తొలగించేందుకు హోమియో విధానం తోడ్పడుతుంది. హోమియో మందులు రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగించి ఆ జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగ నిరోధకత కల్పిస్తాయి. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. సహజంగా మన శరీరమే ఆ వ్యాధిని నయం చేసుకుంటుంది. కాబట్టి ఫ్యూచర్లో అదే రకమైన జబ్బు రాకుండా మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది. ఈ కారణంతోనే హోమియో వాడే చాలామంది హోమియోలో ఏదైనా జబ్బు ఒకసారి తగ్గితే మరలా ఆ జబ్బు జీవితంలో తిరిగి రాదు అంటారు. ఇప్పుడు మన ప్రజెంటేషన్లో కోవిడ్లోని వివిధ దశలలో హోమియోపతి వైద్యం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో కేసుల ఉదాహరణలతో తెలుసుకుందాం. ప్రధానంగా జలుబు, తలనొప్పి, జ్వరం మొదలైన తేలిక లక్షణాలు గల కేసులు. ఆక్సిజన్ లెవెల్ తగ్గడంతో ఊపిరితిత్తులలో అపాయకరమైన మార్పులు వచ్చిన అడ్వాన్స్ కేసులు. ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో వెంటిలేటర్పై గల కేసులు. కోవిడ్ అనంతరం వచ్చే బ్లాక్ ఫంగస్ మరియు పిల్లలలో వచ్చే ఎంఐఎస్సి వంటి తీవ్రమైన కాంప్లికేషన్స్ లేదా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, డిప్రెషన్, నిస్సత్తువ, షుగర్ వ్యాధి వంటి సాధారణ కాంప్లికేషన్స్ ఉన్న కేసులు. ఇక ఒక్కొక్క దశలో కొందరు పేషెంట్లు ఎలా కోవిడ్ మరియు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ నుండి హోమియోపతి వైద్యం సహాయంతో బయటపడ్డారో ఇప్పుడు చూద్దాం. సాయిపథం ఉచిత కోవిడ్-19 హోమియో హెల్ప్లైన్ ద్వారా 250 మందికి పైగా పేషెంట్లను మనం ట్రీట్ చేశాం. అవి కాక సాయిపథం హోమియో డాక్టర్లు అందరూ కలిసి మా వ్యక్తిగత క్లినిక్లలో
2000కు పైగా కోవిడ్ కేసులను ట్రీట్ చేశాము. ఈ కేస్ స్టడీస్ను మేము ఒక సర్వే లాగా చేసి స్టాటిస్టిక్స్ తయారు చేశాం. ఇలా మేము చేసిన ఎనాలిసిస్ మరియు మా ఎక్స్పీరియన్స్ ప్రకారం కోవిడ్లోని వివిధ దశలలో హోమియో వైద్యం ఎలా పనిచేస్తుందో గణాంకాలతో సహా మీతో పంచుకుంటాము. మొదటగా జలుబు, తలనొప్పి, జ్వరం మొదలైన తేలిక లక్షణాలు గల కేసులు. జలుబు, ముక్కు కారడం, తలనొప్పి, స్వల్పంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు మొదలైన లక్షణాలతో మొదటి 2-3 రోజులలోనే హోమియో వైద్యాన్ని పొందిన కోవిడ్ బాధితులకు ఇతరత్రా ఏ మందులు వాడకుండా కేవలం హోమియోపతి మందులతో 2-3 రోజుల్లోనే నయమవుతుంది. గరిష్టంగా 5 రోజులలో అన్ని కేసులు తగ్గుతున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 100% సక్సెస్ రేట్ ఉంటుంది. రెండవది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో ఊపిరితిత్తులలో అపాయకరమైన మార్పులు వచ్చిన అడ్వాన్స్డ్ కేసులు. కోవిడ్ వ్యాధి సోకి వారం రోజులు దాటిన తర్వాత మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల వల్ల తీవ్రమైన అస్వస్థత మొదలవుతుంది. రక్తం గడ్డగట్టే ప్రక్రియలో జరిగే కొన్ని మార్పుల వల్ల ఊపిరితిత్తులు మరియు అనేక దేహ భాగాలలో క్రమంగా వాపు మొదలై అంతకంతకు తీవ్రమవుతుంది. అందువల్ల ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, దగ్గు, ఆయాసం, తీవ్రమైన జ్వరం మొదలైన లక్షణాలు ఉంటాయి. రక్తంలోని ఆక్సిజన్ శాతం SpO2 లెవెల్ తగ్గడం, వ్యాధి యొక్క తీవ్రతను తెలిపే D-డైమర్, CRP, ESR మొదలైన విలువలు ఎక్కువ అవడం కనిపిస్తాయి. ఈ స్టేజ్లోనే చెస్ట్ CT స్కాన్లో మార్పులు మనకు కనిపిస్తాయి. ఈ పరిస్థితులలో త్వరగా సరైన చికిత్స అందించకపోతే చాలామందికి ఆక్సిజన్ శాతం పడిపోయి వెంటిలేటర్ అమర్చవలసి ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి అడ్వాన్స్డ్ కండిషన్లలో హోమియోపతి వైద్యం ఏం చేస్తుందో చూద్దాం. కరోనా సెకండ్ వేవ్ బాగా పీక్లో ఉన్న సమయంలో ఒక సాయిపదం హోమియో డాక్టర్ గారికి గురుబంధు ఒకరు ఫోన్ చేసి, నాకు పాజిటివ్ వచ్చింది సార్, వారం రోజులైంది, అప్పటి నుండి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను కానీ జ్వరం తగ్గట్లేదు, నోరు భయంకరమైన చేదుగా ఉంది, లేచి నిలబడడానికి కూడా శక్తి చాలడం లేదు, ఏమైనా మందులు పంపించండి అని అడిగారు. అతనికి ఆ సమయానికి ఆక్సిజన్ పర్సంటేజ్ నార్మల్గానే ఉంది. డాక్టర్ గారు అప్పుడు CT స్కాన్ తీసుకోమని చెప్పారు. CT స్కాన్ రిపోర్ట్ ప్రకారం అతని లంగ్స్ 40% కన్నా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నాయి. అప్పటికే అతనికి విపరీతమైన నీరసం కూడా మొదలైంది. ఆ పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి డాక్టర్ గారు కొన్ని మందులు పంపించారు. కానీ 2 రోజుల తర్వాత కూడా అతని జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. ఆ పేషెంటు పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉండడమే కాకుండా అతని ఆక్సిజన్ శాతం 88%కి పడిపోయింది. వెంటనే వాళ్ళు డాక్టర్ గారికి ఫోన్ చేసి, మాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామనుకుంటున్నాము, కానీ ఇక్కడ బెడ్స్ ఎక్కడా దొరకట్లేదు, ఏదైనా ట్రై చేసి బెడ్ ఇప్పించగలరా అని అడిగారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏ హాస్పిటల్లో కూడా బెడ్ దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. ఒకవేళ బెడ్ దొరికినా ఆక్సిజన్ దొరకట్లేదు. మన డాక్టర్ గారు పేషెంట్ రిలేటివ్స్తో బెడ్ కోసం ట్రై చేయమని చెప్పి ఈలోపు కొన్ని మందులు వాడదాం అని చెప్పారు. డాక్టర్ గారు పేషెంట్ యొక్క భార్యతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏమిటంటే, ఆ పేషెంటు మొదట ఫోన్ చేసినప్పుడు తన నీరసం వల్ల డాక్టర్ గారికి పూర్తి వివరాలు ఇవ్వలేదని.
అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుని వేరే మందులు పంపించడం జరిగింది. ఈ మందులు వాడడం మొదలుపెట్టిన 12 గంటలలోనే పేషెంట్ బంధువులందరూ ఆశ్చర్యపడేలా జ్వరం తగ్గిపోయింది. 24 గంటల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ నార్మల్ అయిపోయింది. ఆ మందులు వాడుతూ మొత్తం 5 రోజులలో అతను పూర్తిగా రికవర్ అయ్యాడు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లకు అంత త్వరగా తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చేది. పైన పేర్కొన్న పేషెంట్కు హాస్పిటల్ బిల్లులు భరించగల ఆర్థిక పరిస్థితి కూడా లేదు. ఒకవేళ అప్పు చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినా అతని పరిస్థితి దృష్ట్యా ఆయనకి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడవలసి వచ్చేది. అలా అతనికి వ్యాధి తగ్గినా కూడా ఆ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వల్ల వచ్చే నీరసం, సైడ్ ఎఫెక్ట్స్ నుండి అతను పూర్తిగా రికవర్ అవ్వడానికి చాలా రోజులు పట్టేది. కానీ ఈ బాధలేవీ లేకుండా హోమియో మందుల ద్వారా చాలా తక్కువ సమయంలో ఎటువంటి ఖర్చు లేకుండా ఆయన స్వస్థత పొందడం వారికి హోమియో వైద్యం అందించిన వరం. ఇలాంటి మరో కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక డాక్టర్ గారి అపార్ట్మెంట్ వాచ్మెన్కు 10 రోజులుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మందులతో ఏమీ ఉపయోగం రాలేదు. క్రమంగా దగ్గు, ఆయాసం, నీరసం హెచ్చు అవుతుండడంతో వాళ్ళ కుటుంబం గాబరా పడ్డారు. ఆ వాచ్మెన్ ఇల్లు అపార్ట్మెంట్ లిఫ్ట్ పక్కనే ఉండడంతో అపార్ట్మెంట్లో నివసించే వారంతా వారిని వెంటనే ఖాళీ చేసి ఏదైనా ఆసుపత్రిలో చేరమన్నారు. ఆ సమయంలో వారి ఊరిలో పరిస్థితి ఏమిటంటే ఏ హాస్పిటల్లోనూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు కూడా పడకలు ఖాళీ లేవు. ఒకవేళ ఉన్నా ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఎంతోమంది కోవిడ్ రోగులు ఆసుపత్రుల బయట అడ్మిషన్ కోసం వేచి చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వ కూడా లేని తమను ఎవరు చేర్చుకుంటారు? తనకి ఏమైనా అయితే తనకు గల 3 చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి అని ఆ వాచ్మెన్ ఎంతగానో భయపడిపోయాడు. దీనికి తోడు అపార్ట్మెంట్లో దురుసు స్వభావం గల కొందరు వెంటనే అపార్ట్మెంట్ నుండి బయటికి పొమ్మని వారి కుటుంబాన్ని గద్దించసాగారు. అటువంటి సమయంలో మన సాయిపదం హోమియో డాక్టర్ గారు అతని ఆరోగ్యం తన బాధ్యత అని అందరికీ సర్ది చెప్పి పంపివేశారు. స్వయంగా ఆ రోగిని పరీక్షించి హోమియోపతి మందులు ఇవ్వడం మొదలుపెట్టారు. వైద్యం ప్రారంభించే నాటికి ఆ వాచ్మెన్కు విడవకుండా 102 జ్వరం మరియు ఆక్సిజన్ లెవెల్ 85కి పడిపోయింది. విపరీతమైన దగ్గు, ఆయాసం, మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏమీ తినడానికి సహించక కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతున్నాడు. సాధారణ పరిస్థితులలో ఇది ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ బెడ్ మీద చేర్చవలసిన పరిస్థితి. ఏ మాత్రం పొరపాటు జరిగినా అతని ప్రాణాలు దక్కవు. అటువంటి చాలా డెలికేట్ సిచ్యువేషన్లో డాక్టర్ గారు ఆ కేసు తీసుకుని వైద్యం ప్రారంభించారు. మందులు ఇవ్వడం మొదలుపెట్టిన 2 రోజుల్లోనే ఆయన ఆక్సిజన్ 96% చేరుకుంది. దగ్గు, ఆయాసం తగ్గిపోయి మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. 4 రోజులలో లేచి తిరుగుతూ పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. మామూలుగా అంత తీవ్రమైన కోవిడ్ నుండి బయటపడిన వాళ్లకు సాధారణంగా ఉండే నొప్పులు కానీ నీరసం అతనిలో ఏమాత్రం కనిపించలేదు. ఇక దక్కడేమో అనుకున్న వ్యక్తి అంత త్వరగా రికవర్ అవ్వడం ప్రత్యక్షంగా చూసిన ఆ అపార్ట్మెంట్ వాసులకు ఇటువంటి కేసులలో
హోమియోపతి వైద్యం యొక్క సామర్థ్యం అర్థమై ఇంతకు ముందు తాము ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడ్డారు. అతనితో పాటు ఆ అపార్ట్మెంట్లో ఉండే మరొక వాచ్మెన్కు కూడా అదే సమయంలో కోవిడ్ జ్వరం వచ్చింది. ఆయన హోమియోపతి మందులు వాడలేదు. అతనికి ఎంతో మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా కూడా వ్యాధి తగ్గి పూర్తిగా శక్తి వచ్చి రికవర్ కావడానికి మొదటి వాచ్మెన్ కంటే రెట్టింపు సమయం పట్టింది. ఇలాంటిదే మరో సందర్భం చూద్దాం. ఒకరోజు మా క్లినిక్ అసిస్టెంట్ వాళ్ళ మేనమామ జ్వరంతో క్లినిక్కి వచ్చాడు. ఆయనకు 3 రోజులుగా జ్వరం ఉంది. కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళది చాలా నిరుపేద కుటుంబం. గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలంటే అప్పుడు బెడ్స్ ఖాళీ లేవు. ఆయనకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే స్తోమత లేదు. ఆయనకు ఆక్సిజన్ లెవెల్ క్రమంగా తగ్గిపోతుంది. ఆయన లక్షణాలు నోట్ చేసుకుని హోమియో మందు ఒక మోతాదు నోట్లో వేసి ఇంటికి పంపించి 2 గంటల తర్వాత మరలా ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉందో ఫోటో తీసి పంపమని చెప్పాను. తర్వాత ఏం జరిగిందో ఈ క్రింది చిత్రం చూడండి. ఉదయం 9:40 85% ఉన్న SpO2 ఆక్సిజన్ లెవెల్ కేవలం ఒకే డోసుకు 11:35 97%కి చేరుకుంది. ఆయన అతి త్వరగా కోలుకుని తన వృత్తి పనులలో తిరిగి నిమగ్నమయ్యాడు. కోవిడ్ కేసులలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిన వారికి ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి హోమియోలో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఇలా కేవలం గంటల వ్యవధిలో ఆక్సిజన్ లెవెల్ పెరిగి రోగులు స్వస్థులైన అసంఖ్యాకమైన సందర్భాలకు పై కేసు ఒక ఉదాహరణ మాత్రమే. వ్యాధి ఒక మోస్తరుగా ముదిరిన తర్వాత హోమియో వైద్యం మొదలుపెట్టిన ఇటువంటి కేసులలో సాధారణంగా 7 నుండి 14 రోజులలో పూర్తి రికవరీ జరుగుతుంది. మా అనాలిసిస్ ప్రకారం మోడరేట్ టు సివియర్ కేసెస్లో హోమియోపతి ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేటు 91% ఉంటుంది. మోడరేట్ టు సివియర్ కేసులలో హోమియోపతి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూసాం కదా. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ మీద ఉన్న కేసుల విషయంలో హోమియోపతి ఎలా పనిచేస్తుందో చూద్దాం. 85 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధురాలికి సడన్గా జ్వరం మొదలైంది. వారి ఇంట్లో వారికి అప్పటికే కోవిడ్ పాజిటివ్ ఉండడంతో వారు ఆమెకు పరీక్ష చేయించగా ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది. వయసు రీత్యా ముందు జాగ్రత్తగా ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ మందులు వాడుతున్నప్పటికీ ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. ఆమెకు క్రమంగా దగ్గు, ఆయాసం పెరుగుతూ వచ్చాయి. 10 రోజుల తర్వాత ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే రోజుకి 15 నుంచి 20 గంటల పాటు హై ఫ్లో ఆక్సిజన్ పెట్టినా చాలని స్థితికి చేరుకుంది. డాక్టర్లు ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉంది, ఇక్కడ నుండి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్పారు. ఇంటిలోని వారందరూ ఆమెపై ఆశలు వదులుకున్నారు. ఆ సమయంలో ఆమెకు చికిత్స చేయగల అన్ని మార్గాలు వెతుకుతున్న ఆమె మనవడికి హోమియోపతిలో కూడా ఇటువంటి కేసులు నయమవుతున్నాయని తెలిసింది. అప్పటి వరకు అతనికి హోమియోపతి గురించి తెలియదు. తన చివరి ప్రయత్నంగా అతడు మన హోమియో డాక్టర్ గారిని సంప్రదించాడు. డాక్టర్ గారు వీడియో కాల్లో పేషెంట్ను చూసి ఆమె పక్కనున్న బంధువుల ద్వారా ఆమె సిమ్టమ్స్ అన్నీ తీసుకుని మందులు పంపించారు. మందులు వాడడం మొదలుపెట్టగానే వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేలాగా ఆ వృద్ధురాలి ఆరోగ్యం త్వరితగతిన బాగుపడడం మొదలైంది. 2 రోజుల్లోనే ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఉండగలిగిన స్థితికి చేరుకుంది. 5 రోజుల్లో జ్వరం, దగ్గు, ఆయాసం ఇవన్నీ చాలా వరకు తగ్గిపోవడంతో ఆమెను
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె కేవలం హోమియోపతి మందులనే వాడుకొని పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. హోమియో వైద్యంలో ప్రాణాపాయ స్థితిలో మరణశయ్యపై ఉన్న వారిని కూడా కాపాడగల ఇలాంటి దివ్య ఔషధాలు ఎన్నో ఉన్నాయి. పై ఉదాహరణ ఇందుకు ఒక మచ్చు తునక మాత్రమే. ప్రాణాపాయ స్థితిలో చివరి దశలో ఉన్న ఎందరో రోగులను అలవోకగా కాపాడడం నిబద్ధత గల హోమియో డాక్టర్లకు సర్వసాధారణం. ఇక కోవిడ్ తగ్గిన తర్వాత వచ్చే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో హోమియోపతి వైద్యం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూద్దాం. కోవిడ్ వ్యాధి ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో పూర్తి స్థాయి ఆరోగ్యం వెంటనే తిరిగి రావడం లేదు. కోవిడ్ వచ్చి తగ్గిన రోగులలో కొందరికి దీర్ఘకాలం పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా తీవ్రమైన నిస్సత్తువ అంటే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్, గుండెదడ, ఆందోళన, ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, డిప్రెషన్, దగ్గు, ఆయాసం, షుగర్ వ్యాధి, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాల రుగ్మతలు వీటిలో ఏవైనా ఉండొచ్చు. వీటన్నిటినీ కలిపి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటున్నారు. ఇటువంటి కాంప్లికేషన్లను హోమియో వైద్యం చాలా త్వరగా తగ్గిస్తుందని ఎంతోమందికి తెలియదు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో గుండెదడ, తెలియని భయము, కారణం లేకుండానే యాంగ్జైటీ లేదా దుఃఖము వస్తుంటాయి. విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా గుండె విపరీతంగా వేగంగా కొట్టుకుంటూ తమకు ఏదో అయిపోతుంది అనిపిస్తుంటుంది. ఇవి నిజానికి కోవిడ్ వైరస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అసలు ఇవి జబ్బులని, వీటిని వైద్యంతో పూర్తిగా త్వరగా పోగొట్టుకోవచ్చు అని తెలియక ఎందరో వీటిని మౌనంగా భరిస్తున్నారు. వీటిని హోమియోపతి వైద్యంతో చాలా త్వరగా పోగొట్టవచ్చు. పైన చెప్పుకున్న లక్షణాలలో నిస్సత్తువ, ఆందోళన, గుండెదడ, డిప్రెషన్ మొదలైన లక్షణాలు హోమియో వైద్యంలో 2 వారాలలో నయమవుతూ ఉండగా, షుగర్ వ్యాధి, గుండె, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలకు సంబంధించిన కాంప్లికేషన్స్ 2 నుంచి 3 నెలల్లో తగ్గుతున్నాయి. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ కేసులలో 90% కేసులు 2 వారాల్లో తగ్గుతుండగా కొన్ని కేసులు ఎక్కువ సమయం పడుతున్నాయి. కోవిడ్ అనంతర కాంప్లికేషన్లలో నేడు ఎక్కువ మందిని అలజడికి గురి చేస్తున్న మరొక వ్యాధి మ్యూకార్ మైకోసిస్. దీనినే బ్లాక్ ఫంగస్ అంటున్నాము. ఆరోగ్యవంతులు అందరికీ ఈ ఫంగస్ని తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ రోగనిరోధక శక్తి బాగా తగ్గిన వారిలో ఇది ప్రమాదకరమైన వ్యాధిని కలుగజేస్తుంది. కోవిడ్ అడ్వాన్స్ కేసులలో స్టెరాయిడ్ల వాడకం వల్ల కొందరు రోగులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులకు బ్లాక్ ఫంగస్ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి కారణంగా నోరు, ముక్కు, కళ్ళు, గొంతు తదితర ప్రాంతాలలో వాపు వచ్చి ఏమాత్రం అశ్రద్ధ చేసినా బ్రెయిన్లోకి ప్రవేశించి ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుంది. సంప్రదాయ వైద్య విధానంలో దీనికి సర్జరీ ఒక్కటే మార్గం. ఈ వ్యాధి సోకిన భాగాన్ని సర్జరీ చేసి పూర్తిగా తొలగిస్తారు. కానీ హోమియోపతిలో మనం ఈ వ్యాధి సోకిన భాగాలను కూడా తొలగించకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు ఒక కేసు చూద్దాం. ఒక గురుబంధువు వాళ్ళ బావగారికి కోవిడ్ వచ్చి తగ్గుముఖం పట్టింది. కానీ ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా, అంటే 400 పైనే ఉండసాగింది. వాళ్ళు మందులు వాడుకుంటూ ఆ షుగర్ లెవెల్ తగ్గుతుందని వేచి చూస్తున్నారు. కానీ క్రమంగా ఆయనకి నోట్లో పుండ్లు రావడం, ముక్కు నుండి నీరు కారడం, ఎడమ కన్ను ఎర్రగా అవడం మొదలయ్యాయి.
సమయం గడిచే కొద్దీ ఆ కన్ను మరింత వాచిపోయి పూర్తిగా మూసుకుపోయింది. 2 రోజుల తర్వాత వారి ఊరి వైద్యులు, ఇది బ్లాక్ ఫంగస్ వ్యాధి, దీనికి ఇక్కడ చికిత్స లేదు, గుంటూరు ప్రధాన ఆసుపత్రికి తరలించండి అని చెప్పడంతో వారు గుంటూరులోని ఆసుపత్రిలో చేరారు. అప్పటికే అతనికి వ్యాధి బాగా ముదిరిపోయింది. వ్యాధి అంతగా ముదిరిన తర్వాత ఆ రోగికి ప్రాణాలు కాపాడడానికి ఆ కంటిని తొలగించడం ఒకటే మార్గం. ఆ సమయంలో ఆ గురుబంధువు మన సాయిపదం హోమియో డాక్టర్ గారిని సంప్రదించాడు. ఆ హోమియో డాక్టర్ గారు వీడియో కాల్లో ఆ పేషెంట్ని చూసి మాట్లాడి వాడవలసిన మందులను మెసేజ్ పెట్టారు. వారు గుంటూరు ఆసుపత్రిలో ఉండగానే ఆ మందులు తెచ్చుకొని వాడడం మొదలుపెట్టారు. పూర్తిగా వాచిపోయి ఇంగ్లీష్ మందులకు ప్రతిస్పందించని ఆ కన్ను నిదానంగా వాపు తగ్గడం ప్రారంభమై 10 రోజులలో తెరుచుకుంది. అది చూసిన వారి ఆనందానికి అవధులు లేవు. కొన్ని రోజుల తర్వాత మరో కారణంతో వారు హైదరాబాదులోని ఒక ప్రముఖ హాస్పిటల్కు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ సరిగ్గా అతనిలాగానే కంటికి బ్లాక్ ఫంగస్ వచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారిలో అతని కంటే తక్కువ తీవ్రతతో బ్లాక్ ఫంగస్ వచ్చిన వారికి సైతం ఆపరేషన్ చేసి కళ్ళు తీసివేయబడి ఉండడం చూసి వారు భయంతో వణికిపోయారు. సరైన సమయానికి తమను హోమియోపతి వైద్యం వైపుకు నడిపించి అంత పెద్ద ప్రమాదం నుండి తమను కాపాడిన బాబా, గురుదేవుల కృపను తలుచుకుని కృతజ్ఞతతో కన్నీటి పర్యంతమయ్యారు. కోవిడ్ లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నా కంగారు పడకుండా మొదటి నుంచి హోమియో వైద్యాన్నే అనుసరిస్తే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గవు. ఫలితంగా ఈ బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉండదు. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్లలో పిల్లల్లో వచ్చే మరొక ప్రమాదకరమైన కాంప్లికేషన్ అయిన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, MIS-C, మిస్-C అంటారు. ఈ కేసులలో హోమియోపతి ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వచ్చి తగ్గిన చిన్నపిల్లలలో కొంతమందికి ఈ ప్రమాదకరమైన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వస్తుంది. కోవిడ్ వైరస్కు ప్రతిస్పందనగా రక్తంలో జరిగే కొన్ని మార్పుల వల్ల పిల్లల శరీరంలోని అనేక ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మొదలైనవి వాపుకు గురవుతాయి. సత్వరమే చికిత్స అందించకపోతే ఈ కండిషన్ ప్రాణాంతకమవుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు చాలా హై పవర్ స్టెరాయిడ్ మందులు వాడవలసి ఉంటుంది. అయినా కూడా కొందరిని కాపాడలేకపోతాం. కానీ హోమియోపతి వైద్యంలో ఎటువంటి స్టెరాయిడ్లు వాడకుండా అతి తక్కువ సమయంలో ఈ వ్యాధిని తగ్గించి పిల్లలను కాపాడవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసు చూద్దాం. 3 సంవత్సరాల వయసు గల ఒక పాపకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మొదట కొన్ని రోజులు లక్షణాలు ఏమీ లేవు. కొన్ని రోజుల తర్వాత లూజ్ మోషన్స్, జ్వరము, పాపకు చిరాకు, విసుగు పెరగడం మొదలైంది. ఆడుకోవడం మానేసింది. ఆకలి కూడా తగ్గింది. ఎన్ని మందులు వాడినా ఆ పాపకు జ్వరము, మోషన్స్ తగ్గకపోవడంతో ఆ పాప తల్లిదండ్రులు ఒక హాస్పిటల్లో డాక్టర్ గారిని సంప్రదించారు. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేయించగా ఈ కింది విషయాలు తెలిసాయి. ఏంటంటే ఆ పాప రక్తంలో లింఫోసైట్స్ అనే కణాలు పెరిగాయి. ESR అనే టెస్ట్ కూడా విలువ పెరిగింది. CRP అనే ఒక టెస్టు మామూలుగా 6 లోపలే ఉండాలి. అది ఆ పాపకు 40 దాకా పెరిగింది. దీని అర్థం ఏమిటంటే శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు మొదలైన అంతర్గత అవయవాలు వాపుకి గురి అవుతున్నాయి. ఈ లక్షణాలని మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారని, కొంతమంది పిల్లల్లో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఇలా జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు. 24 గంటల్లో CRP లెవెల్స్ అనేవి తగ్గకపోతే, జ్వరం కంట్రోల్లోకి రాకపోతే పాపకు
స్టెరాయిడ్ మందులు వాడవలసి ఉంటుందని, ఒకవేళ అవి వాడినా పూర్తిగా తగ్గుతుందని గ్యారంటీ ఇవ్వలేనని కూడా చెప్పారు. కానీ చేసేదేమీ లేక పాపను అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వచ్చింది. స్టెరాయిడ్లు మొదలు పెట్టలేదు. స్టెరాయిడ్ మందులు వాడితే వచ్చే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ గురించి, అవి వాడినా కూడా పూర్తిగా తగ్గకపోవచ్చు అని తెలుసుకున్న ఆ పాప తల్లిదండ్రులు భయపడి మన సాయిపదం హోమియో డాక్టర్ గారిని సంప్రదించారు. పాపకున్న వ్యాధి లక్షణాలను వివరంగా తెలుసుకొని డాక్టర్ గారు హోమియోపతి మందు ఇచ్చారు. ఇక మరే ఇతర మందులు వాడకుండానే ఒక్క రోజులోనే ఆ సిఆర్పి 40 నుండి 15 దాకా తగ్గింది. జ్వరం కూడా తగ్గడం మొదలైంది. 3 రోజుల్లో మోషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. 5 రోజుల్లో ఏ స్టెరాయిడ్స్ వాడకుండానే కేవలం హోమియో మందులతోనే ఆ పాప పూర్తి ఆరోగ్యవంతురాలై హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యింది. పై ఉదాహరణ వల్ల చిన్నపిల్లల్లో ప్రాణాంతకమైన పోస్ట్ కోవిడ్ కండిషన్ మిస్ సిను హోమియోపతి వైద్యం చాలా సమర్థవంతంగా, సునాయాసంగా తగ్గిస్తుందని, పిల్లలకు హానికరమైన స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు ఇచ్చి బాధ పెట్టనవసరం లేకుండా తప్పించవచ్చని మనకు తెలుస్తుంది. చూశారు కదండి, మైల్డ్ సిమ్టమ్స్ నుండి మోడరేట్లీ సివియర్ సిమ్టమ్స్, ఐసీయూలో వెంటిలేటర్ మీదున్న కేసులు, బ్లాక్ ఫంగస్, మిస్ సి మొదలైన కోవిడ్ మరియు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ హోమియోపతిలో ఎంత అద్భుతంగా, సునాయాసంగా తగ్గుతున్నాయో. మనకు కానీ, మనకు తెలిసిన వారికి కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, అవి ఎంత తీవ్రమైనవైనా, దీర్ఘకాలికమైనవైనా సరే, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా, శాశ్వతంగా నయం చేసే హోమియోపతి వైద్యం మనందరి మొదటి ఛాయిస్ కావాలని కోరుకుంటున్నాము. నిజానికి హోమియోపతి కేవలం జబ్బును తగ్గించే ఒక సాధనం మాత్రమే కాదు. దానికి ఇంకా మహత్తరమైన ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికతలో అడుగులు వేయాలనుకున్న వారికి, జీవితంలో సత్య శోధన చేయాలనుకున్న వారికి దృఢమైన, ఆరోగ్యవంతమైన మనస్సు, శరీరం అత్యావశ్యకాలు. శారీరకమైన, మానసికమైన ఎలాంటి రుగ్మతలైనా ఆధ్యాత్మిక లక్ష్యం వైపు సాగే సాధకుని ప్రయాణానికి అవరోధాలవుతాయి. ఆధ్యాత్మిక సాధనలో ఇటువంటి అవరోధాలను తొలగించుకోవడానికి యోగా, ఆయుర్వేదం, చీగాంగ్, తాయ్చి మొదలైనవి తోడ్పడతాయని చాలామందికి తెలిసిన విషయమే. అలాగే హోమియోపతి కూడా ఆధ్యాత్మికతకు దోహదం చేసే వైద్యమేనని చాలామందికి తెలియదు. కానీ ఇది ముమ్మాటికి ఒక స్పిరిచువల్ మెడిసిన్. హోమియోపతి సిద్ధాంతం ప్రకారం వ్యాధి అనేది ప్రాణశక్తిలో కలిగిన డిస్టర్బెన్స్ వల్ల జనించి, అక్కడి నుండి మొదట మనస్సును, తర్వాత శరీరాన్ని ప్రభావితం చేసి తన లక్షణాలని బయలుపరుస్తుంది. తీవ్రమైన భావోద్వేగాల వల్ల కానీ, లేదా ఆహారం, వాతావరణం మొదలైన బాహ్య కారణాల వల్ల కానీ, రోగి యొక్క ప్రాణశక్తిలో కలిగిన మార్పుల వల్ల అతని మనస్సు, తద్వారా శరీరంలో కూడా మార్పులు సంభవించి ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తికి హోమియోపతి మందు ఇచ్చినప్పుడు అది ప్రాణశక్తి మీద పనిచేస్తుంది. సూక్ష్మ శరీరంలోని ఎనర్జీ ఫ్లోని ప్రభావితం చేసి ప్రాణశక్తుల చలనాన్ని మారుస్తుంది. తద్వారా మనసు లోతుల్లో దాగున్న తీవ్ర గాయాల్ని సైతం మాన్పి సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. చరిత్రను గనక పరిశీలిస్తే శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద స్వామి, శ్రీ అరబిందో, మహాత్మా గాంధీ మొదలైన ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు,
ప్రసిద్ధ పురుషులు సైతం తాము స్వయంగా హోమియోపతి మందులు వాడటమే కాకుండా హోమియో యొక్క ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఎన్నో రకాలైన వైద్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ తాము స్వయంగా వాడటానికి వారు ఎంతో విశిష్టమైన హోమియో వైద్యాన్నే ఎంచుకున్నారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. పరిపూర్ణ మహాత్ములైన పూజ్య గురుదేవులు సైతం ఎప్పుడైనా తమకు కానీ తమ కుటుంబానికి కానీ మందులు వాడవలసి వచ్చినప్పుడు కేవలం హోమియోపతి మందులనే వాడేవారు. అంతేకాకుండా హోమియోపతి వైద్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నో సంవత్సరాల పాటు కొన్ని వేల మందికి ఉచితంగా హోమియో వైద్యం చేశారు. దీన్ని బట్టి హోమియోపతి వైద్యానికి గురువుగారి మనసులో ఎంత విశిష్ట స్థానం ఉందో మనకు అర్థమవుతుంది. ఎవరైనా హోమియోపతి వైద్యాన్ని అధ్యయనం చేస్తామంటే గురువుగారు ఎంతగానో ప్రోత్సహించేవారు. కొన్ని సందర్భాలలో వారే స్వయంగా హోమియో క్లాసులు కూడా తీసుకున్నారు. నేను నాతో సహా చిన్నప్పటి నుండి గురుదేవుల దగ్గర పెరిగిన ఎంతోమంది హోమియో వైద్యులు అవ్వడానికి గురువుగారికి ఆ వైద్యంపై గల ఇష్టం, దానికి వారిచ్చిన విలువ ఇన్స్పిరేషన్ అయ్యాయి. బాబా వైపు సాగే మన ప్రయాణంలో మనకు ఎదురయ్యే ఆరోగ్యపరమైన అవరోధాలను అధిగమించడానికి, ప్రతికూల భావోద్వేగాల నియంత్రణకు హోమియోపతి అనే అద్భుతమైన వైద్య విధానాన్ని ఆసరాగా తీసుకోవచ్చు అని ఈ సందర్భంగా గురుబంధువులకు విన్నవించుకుంటున్నాము. హోమియోపతి, అల్లోపతి వైద్యాలు పరస్పర విరుద్ధమైనవని, ఆ రెండింటికి పొసగదని చాలామంది భావిస్తుంటారు. అంతేకాకుండా ఆ రెండింటిలో ఒక వైద్యం మంచిదని, మరొక వైద్యం మంచిది కాదని ఏదో ఒక వైద్యం వైపే మొగ్గు చూపుతుంటారు. కంటికి కనిపించే విషయాలన్నింటినీ మంచివి లేకపోతే చెడ్డవి అని క్లాసిఫై చేయడం మానవ నైజం. కానీ ఇది సత్యం కాదు. ఏ ఒక్క వైద్య విధానం పూర్తిగా సమగ్రమైంది కాదు. ప్రతి వైద్య విధానంలోనూ కొన్ని అడ్వాంటేజ్లు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎలాగంటే హోమియోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హోమియోపతిలో మూలం నుంచి వ్యాధి తీసివేయబడుతుంది. అల్లోపతిలో ఫిజియోలాజికల్ అండ్ ప్యాథలాజికల్ ఎఫెక్ట్స్ని మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుంది. హోమియోపతిలో యాక్సిడెంట్లు, ఫ్రాక్చర్లు, బర్న్స్, ఎమర్జెన్సీ సర్జికల్ కండిషన్స్ ఇలాంటివి ట్రీట్ చేయలేము. కానీ అలోపతిలో వీటిని ట్రీట్ చేయవచ్చు. ఈ రకంగానే ప్రతి మెడికల్ సిస్టంలోనూ వాటి అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఉంటాయి. హోమియోపతిలో మనం ముందు అనుకున్నట్లు రోగ లక్షణానికి కాకుండా వ్యక్తికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి శారీరక, మానసిక లక్షణాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రోగి శరీర తత్వానికి సరిపడే 1 లేదా 2 మందుల్ని మాత్రమే ఇస్తారు. ఇందుకోసం ప్రతి లక్షణానికి సంబంధించిన మైక్రో డీటెయిల్స్తో పాటు రోగి యొక్క మానసిక స్థితి గురించి కూడా అనేక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వివరాలు ఇవ్వడం హోమియోపతి వైద్యంలో సరైన మందు సెలెక్ట్ చేయడానికి అత్యావశ్యకం. నాతో సహా దాదాపు అందరూ సాయిపదం హోమియోపతి డాక్టర్లకు వైద్య రంగంలో 25 సంవత్సరాలకు మించిన అనుభవం ఉంది. మా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మాకు అలోపతి, ఆయుర్వేద, ఫిజియోథెరపీ మొదలైన అనేక విభాగాలలో ఎందరో మిత్రులు ఏర్పడ్డారు. ఎన్నో సంవత్సరాల మా ప్రాక్టీస్ ద్వారా మాకు అర్థమైంది ఏమిటంటే, అన్ని వైద్య విధానాలు ఒక సమన్వయంతో కలిసి పనిచేసిన సందర్భాల్లో ఎలాంటి అనారోగ్యాల్లో అయినా వండర్ఫుల్ రిజల్ట్స్ సాధ్యమవుతున్నాయి. విభిన్న విభాగాలలో ఉన్న అందరు వైద్యులు సఖ్యతగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకునే సందర్భాలలో పేషెంట్లకు త్వరగా లాభం చేకూరుతున్నది. అన్ని విభాగాల డాక్టర్లు అవసరమైన చోట పేషెంట్లను హోమియోపతి వైద్యానికి రిఫర్ చేస్తారు. అలాగే మేము కూడా ఇతర వైద్య విభాగాలలో
చికిత్స అవసరమైనప్పుడు పేషెంట్లను సంబంధిత డాక్టర్లకు రిఫర్ చేస్తాము. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉన్న సమాజం యొక్క ఆరోగ్య స్థితి ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. దీనికి ఇటీవలి కాలంలో జరిగిన ఒక ఉదాహరణ ఇస్తాను. కోవిడ్ పేషెంట్లలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ మీద ఉన్నవారికి హోమియో మందులు వాడడాన్ని కొన్ని గవర్నమెంట్ ఆసుపత్రులలో అనుమతించారు. అలా అనుమతించిన చోట్ల పేషెంట్లు ఎక్కువ మంది రికవర్ అవ్వడం ప్రాక్టికల్గా మేము చూసాం. అలా కాకుండా హోమియోపతి మందులను అనుమతించని కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్లో డెత్ రేట్ ఎక్కువగా ఉండడం కూడా మేము చూసాం. ఇదే విధంగా ఎన్నో రకాలైన అనారోగ్యాలలో విభిన్న వైద్య విధానాలు కలిసి పనిచేసినప్పుడు సత్వర ఫలితాలు సాధించవచ్చు. గురువుగారు ఎప్పుడూ కూడా ప్రతి దానిలోనూ మంచిని లేదా మనకు ఉపయోగపడే అంశాన్ని స్వీకరించడాన్నే ప్రోత్సహించారు. అందుకే మన సాయిపథం ఉచిత మెడికల్ క్యాంపులలో కూడా ఇటువంటి హోలిస్టిక్ వైద్య విధానాన్ని ఆచరించడం మనం గర్వించదగ్గ విషయం. మన సాయిపదం ఉచిత మెడికల్ క్యాంపులలో హోమియోపతితో సహా అలోపతిలోని అనేక స్పెషాలిటీలు, ఆయుర్వేద, యోగా, ఫిజియోథెరపీ మొదలైన విభిన్న వైద్య విభాగాలలో సేవలు అందిస్తున్నాం. తద్వారా కొన్ని వేల మందికి లబ్ధి చేకూరుతున్నది. ఇలా అవసరమైన చోట్ల 2-3 రకాల వైద్య విధానాల వాడకాన్ని కూడా ప్రోత్సహిస్తూ అంతిమంగా వ్యాధిగ్రస్తులకు త్వరితగతిన పూర్తి స్వస్థత చేకూరడమే లక్ష్యంగా పనిచేసే సమగ్రమైన పరిపూర్ణమైన వైద్య విధానం రావాలి. ఇలా జరిగిన నాడు ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రమే మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా ప్రస్తుతమున్న ఈ అనిశ్చిత వాతావరణం, భయాందోళనలు సమసిపోవాలని, అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని పూజ్య గురుదేవులను ప్రార్థిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.